ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డికి భారీగా జలక్కిస్తున్నారు. ఒక్కొక్కరుగా వైఎస్ఆర్సీపీని వీడి ఇతర పార్టీల వైపు ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీల చూపు ఇతర పార్టీల వైపు మళ్ళింది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేసి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు కూడా వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారు. వారు కూడా ఇతర పార్టీల్లో చేరే యోచనలో ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వైసీపీని వీడి ఇతర పార్టీల వైపు వారు చూస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ పరిణామాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు మామూలుగా అయితే అధికార పార్టీ చేస్తున్న ప్రచారం గాని హడావిడి గాని చూస్తే పెద్ద జోష్ వచ్చి ఎవరు కూడా పార్టీని విడిచిపెట్టకుండా ఉండాల్సింది. ఇవాళ పార్టీని విడిచిపెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మూడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మూడ్ ఎలా ఉంది అన్నది పరిగణలోకి తీసుకున్నప్పుడు పూర్తి వ్యతిరేకత కనిపిస్తున్నది. దీంతో ఏమైపోయింది, అరే మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదేమో ఇక అనేది బలపడుతున్నది రోజు రోజుకు. బలపడుతున్నప్పుడు ఏమైపోతారు, నాయకులు స్వార్థపరులు కదా. ఎంత ఒకవేళ అధికార పార్టీలో ఉండి ఎంత లాభాలు పొందినా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినా అధికారం లేదంటే కొంతమంది నాయకులు జీర్ణించుకోలేరు, పార్టీలు మారుతారు. అందువల్ల ఏమైపోయింది, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా పార్టీలు మారారు కదా, తెలుగుదేశం నుంచి అధికార పార్టీకి పోయారు కదా. అలాగే ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు అనేటువంటిది ఇవాళ చర్చ ఎక్కువ జరుగుతున్నది. అధికార పార్టీ వాళ్లే ఇంటర్నల్ గా వస్తున్న సర్వేలు కానీ వాళ్ళ యొక్క ప్రజలతో, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజలతో మాట్లాడుతున్నారు కాబట్టి వస్తున్న వ్యతిరేకత గమనించి ఏమైపోతున్నారు, కొరే అధికారం వస్తే పర్వాలే, రాకపోతే మనం వైఎస్ఆర్సీపీలో ఉంటే రేపు పొద్దున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మనల్ని ఏమైనా చెడు కూడా ఆడుకుంటారేమో, ఇబ్బందులు పాలు చేస్తారేమో అనేటువంటి భయం కూడా వాళ్ళలో కనిపిస్తుంది. దానివల్ల ఏమైంది, పార్టీలు మార్చున్నారు. పార్టీ మరి సేఫ్ కదా, సేఫ్టీ. అందువలన వైఎస్ఆర్సీపీలో కూడా ముందున్నటువంటి జోష్ రోజు రోజుకు తగ్గిపోతున్నది. మీరు చూడండి వాళ్ళ యొక్క సార్, కొంతమంది అసలు టికెట్లు ఆశించారు రానున్నటువంటి ఎన్నికల్లో, కానీ వారికి జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తికి లోనై కొంతమంది ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడి ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళలో ఇక్బాల్ గారు మనం చూసుకోవచ్చు, అలాగే బల్లి చక్రవర్తి గారు టికెట్ ఆశించారు. వారికి ఇప్పుడు టికెట్ రాని నేపథ్యంలో వారు పార్టీ అధిష్టానానికి అసలు టచ్లో లేరని, పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటూ ఉన్నారంటూ కూడా కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు టిక్కెట్లు రానంత మాత్రాన అందరి టిక్కెట్ రావు. ఎవరో ఒక నియోజకవర్గం ఒకరికి టిక్కెట్ ఇస్తారు, చాలా మంది రావు. అది ముందు నుంచి చెప్తున్నారు వాళ్ళు. టిక్కెట్లు రావు అనే కారణంగా పార్టీ మారడం కాదు, పార్టీ అధికారంలోకి రాదు అనే దాని మీదనే ఎక్కువ మంది పార్టీ మారుతున్నారని నేను భావిస్తున్నా. ఏం టికెట్ రాకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎమ్మెల్సీ పదవులు రావా, కార్పొరేషన్ పదవులు రావా, అయితే ఉన్నాయి. లేకపోతే ఏ విధంగా అయితే ఇప్పుడు సంపాదించుకున్నారు అన్ని అక్రమాలు చేసి తిరిగి సంపాదించుకోవచ్చు అని ఆశపడతారు కదా. పదవితో పని ఏముంది, పదవులు లేని వాళ్ళు సంపాదించలేదా? ఎమ్మెల్యేలు ఓటమి భయంతోనే పార్టీ మారుతున్నారంటారా సార్? తిరిగి అధికారంలోకి రాదేమో అనేటువంటి అపనమ్మకం ఏర్పడింది. దాని వల్లనే వీళ్ళు ఎందుకు ఈ పార్టీ వదిలేసి ఎలాగో టికెట్ ఇప్పుడు నెపం ఏం చెప్తారో టికెట్ ఇవ్వలేదండి. ఆ నెపం చెప్పి టికెట్ ఇవ్వలేదు, మాకు గుర్తింపు లేదు, మాకు అపాయింట్మెంట్ లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లే అని చెప్పి ఆ కారణాలు చెప్పి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, బయటికి వెళ్తున్నారు.
ఉమ్, మరి అయితే ఇక్కడ అధికార పార్టీ నుంచి అలా వచ్చే వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళ హక్కును చేర్చుకుంటే ఉమ్, అధికార పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను అంటే చిన్న చిన్న నాయకులను వేధించి కేసులు పెట్టి ఇంత చేసినటువంటి వాళ్ళు తిరిగి మన పార్టీకి వస్తే జీర్ణించుకుంటాము, ఎలా జీర్ణించుకుంటాము అని కార్యకర్తలు కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. అందువల్ల శృతి మించకుండా ఓకే, కాస్త క్లీన్ చిట్ ఉంది, మన జోలికి ఎప్పుడు రాలేదు ఈయన, అలాంటి వాళ్ళని వీళ్ళు తీసుకోగలిగితే కొంచెం ప్రయోజనం ఉంటుందేమో కానీ కనపడిన ప్రతి ఒక్కడు వస్తున్నాడు అంటే అందరిని తీసుకుంటామంటే గెలుపు కోసము వాళ్ళు వస్తే ఇంకా ఓట్లు యాడ్ అవుతాయి వాళ్ళ వలన, కాబట్టి గెలిచిపోవచ్చు ఈజీగా అని భావిస్తుండొచ్చేమో. కానీ గెలిచిన తర్వాత ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలు మొదలవుతాయి. ఓకే సార్, ఒకరి తర్వాత ఒకరు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు కూడా వైఎస్ఆర్సీపీని వీడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీరందరినీ బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయట్లేదా, లేదంటే ఆ ప్రయత్నం చేయడంలో విఫలమయ్యారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా. ఏ స్థాయిలో కొంత కింది స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉన్నటువంటి ఇద్దరు, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళిద్దరు రాయబారాలు నడుపుతారు. వాళ్ళిద్దరు రాయబారాలు నడుపుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలా. కొన్ని సందర్భాల్లో కొంతమందితో ఆయన డైరెక్ట్ మాట్లాడాడు, కొంతమందితో మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ ఏమైంది, అపోహలు పెరిగిపోయాయి. మనం ఇక్కడ ఉంటే గనక మనకు ప్రయోజనం లేదు ఇంకా అనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చిన వాళ్ళు మాత్రమే పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇంటర్నల్ గా కొన్ని చోట్ల ఏంటంటే పార్టీలు మారినటువంటి వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వాళ్ళ ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను ఓడించే ప్రయత్నం అయితే చేస్తారు కదా. కొంత ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎందుకు జోస్ కనపడడం లేదు. మరి బహిరంగ సభలు ఇప్పుడు జరిగాయి, జోష్ ఏమైనా కనపడిందా? ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నాడు, బస్సు యాత్రలో జోష్ ఏమైనా కనపడుతున్నారా? లేదు. అంతా ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ బస్సు యాత్ర లాగా కనిపిస్తున్నది. సార్ ఇదే గనక కొనసాగితే, ఇలా వైసీపీ నేతలందరూ కూడా వైసీపీని వీడితే ఎన్నికల కంటే ముందే వైసీపీ ఖాళీ అయ్యే అవకాశం ఉందా? ఈ వైసీపీ నేతలందరూ కూడా వైసీపీని వీడడం వల్ల ఆ ప్రభావం రానున్నటువంటి ఎన్నికల మీద పడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఎక్కువ శాతం అంటే బయటికి వెళ్తే ఆయా నియోజకవర్గంలో ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ అసంతృప్తికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 40 నుంచి 50 మంది ఉన్నారు నియోజకవర్గాల ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. ఎవరు కూడా సాటిస్ఫాక్టరీ గా లేరు. కొంతమంది ఏంటంటే భయపడి ఏమో మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వ్యతిరేకిస్తే మళ్ళా మన మీద మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి సీటు రాకపోయినా గుర్తింపు లేకపోయినా భయపడి సైలెంట్ గా ఉన్నారు చాలా మంది. రేపొద్దున అధికారంలోకి రాకపోతే, తెలుగుదేశం అధికారంలోకి వస్తే మళ్ళీ పులోమని వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేస్తారు, లేదంటే బీజేపీలో చేస్తారు, లేదంటే జనసేనలో చేస్తారు. ఇంకా అందుకని అధికారంలోకి రాకపోతే తర్వాత ఎన్నికల తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితులే ఉన్నాయి తప్ప మెరుగైన పరిస్థితులు ఏమి ఉండవు ఆ పార్టీ. ఓకే.